నీ జీవితాన మరువని మాట యేసు మాట, భలే భలే మాట, బంగారు మాట, మైలిలో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా ప్రేమ గల మా దగ్గర తండ్రి, నీ నామమునకు వేలాది స్తోత్రములు నాయన. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించడానికి నీ మందిరంలో నీ బిడ్డలమైన మేమందరము తండ్రి ఎంతో సంతోషముతో, ఉత్సాహముతో, ఉజ్జీవంతో, హృదయపూర్వకంగా నేను స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి, మహిమపరచడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి నీ బిడ్డలైన మేమందరము తండ్రి ఆత్మతోను సత్యముతోను పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ఆరాధించడానికి నీవే మాకు సహాయం దయచేయండి. ఆరాధన కొరకైన వాక్యాన్ని నీ సేవకుడి ద్వారా మాకు అందించండి. ప్రతి ఒక్కరి హృదయ ద్వారాలు తెరిచి నీ వాక్యం నాటబడి తండ్రి వారి ఉజ్జీవంతో, ధైర్యంతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించడానికి కృప చూపించండి. అదే సమయంలో సండే స్కూల్ మినిస్ట్రీలో, యూత్ మినిస్ట్రీలో సహాయం దయచేయండి. వ్యక్తిగత ఆరాధనలో సహాయం దయచేయండి. నీ బిడ్డలందరినీ మా మధ్యలో తీసుకుని వచ్చి నీవే మా మధ్యలో ఉండమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఆరాధన కొరకైన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. అందరూ బైబిల్ తీయాలి. విలాప వాక్యములు, పేజీ నెంబర్ చెప్పండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. 683 పేజ్ పెద్ద బైబిల్. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. పెద్ద బైబిల్ ఎంతండి నెంబర్? 683. 683. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఓకే, అందరూ తీసారమ్మా? ఎంత పేజీ నెంబర్ అంతా? 683. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఏంటంటే మరొకసారి అందరూ చదవండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈరోజు నువ్వు ఆరాధన కొరకైన వాక్యాన్ని ఈ 2వ లైన్, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అనేదని ఆరాధన వాక్యాన్ని మెసేజ్ చెప్పుకుందాం. మెయిన్ మెసేజ్కి మొదటి లైన్ అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఈ మొదటి సెంటెన్స్ని మెయిన్ మెసేజ్కి చెప్పుకుందాం. 2వ సెంటెన్స్ని మరి ఆరాధన వాక్యంగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఆరాధన వాక్యానికి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ రోజున మనుష్యులు ఎంతైనా నమ్మదగిన వారని ఏ ఒక్క వ్యక్తిని మనం చెప్పలేము. ఏ ఒక్క వ్యక్తిని ఎంతైనా నమ్మదగిన వారని ఏ వ్యక్తికి మనం సర్టిఫై చేయలేము. కానీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అని దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఒక 3 వాక్యాలు చదువుకుందాం. 3 విషయాలు ధ్యానం చేసుకుని మనం కూడా ఆయన ఎంతైనా నమ్మదగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఆత్మతో సత్యంతో ఆరాధన చేసేవాళ్ళం ఉందాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అందరూ తీయాలి. 1 తిమోతి 1వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయం 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వాడికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. ఇక్కడ ఆ ప్రధాని పాపినైన నాయందు కనపరుచున్నట్టు నేను కనికరింపబడితిని అని ఎవరు చెప్తున్నారంటే సౌలు చెప్తున్నాడు. పౌలు గారు ఉన్నారు కదా, ఈ పౌలు దేవునిలోకి రాకముందు అతని పేరేంటంటే సౌలు. ఈ సౌలు ఏమని చెప్తున్నాడు? ఎందుకంటే అతను క్రైస్తవులందరినీ హింసించాడు, చంపాడు. ఆయన ఈ బైబిల్లో సగ భాగమైన పాత నిబంధన గ్రంథాన్ని అంతటినీ చాలా చదివేశాడు. ఆయన గమాలియేలు అనే ఒక పెద్ద ప్రొఫెసర్ గారి దగ్గర
ఆయన ఏం చేశాడండి, ఆ బైబిల్ పాత నిబంధన గ్రంథాన్ని అంతటిని నేర్చుకుని ఆ వాక్యం మీద చాలా పెద్ద పట్టు సాధించి ఆయనంత జ్ఞానవంతులు ఎవరో లేరని అనుకుంటూ యేసయ్యను మెస్సయ్యాగా గుర్తించకుండా ఈ యేసయ్యను ఫాలో అయ్యే క్రైస్తవులందరినీ చంపడం మొదలుపెట్టాడు ఆయన. అటువంటి చంపిక ఆయన వస్తుంటే చాలు క్రైస్తవుల గుర్రం మీద సైనికులు వేసుకుని అక్కడ రోమా సామ్రాజ్యంలో ఆయన చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. క్రైస్తవులు అనే పేరు చెప్పిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కూడా మణిపూర్లో క్రైస్తవులు ఎంతమందిని చంపేశారండి? చెప్పారా లేదా? ఇప్పుడు ప్రస్తుతం నైజీరియాలో ఎంతమంది క్రైస్తవులు చంపుతున్నారా లేదా? ఇప్పుడు లాగే యేసుక్రీస్తు ఉన్న దినాల్లో కూడా ఈ అపోస్తలుడైన పౌలు గారు సౌలు మారకముందు ఆ సౌలు క్రైస్తవులందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ సౌలుగా ఉన్నప్పుడు అతని పరిస్థితి గురించి అతను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు కనికరింపబడితిని. నేను ఒకప్పుడు మామూలు పాపిని కాదు, ఎంత ఘోరమైన పాపిని. పాపుల్లో ఎవరన్నా ప్రధానుడు ఉన్నాడంటే ఆ ప్రధానమైన పాపుని నేనే. ఎందుకంటే యేసయ్యను వెంబడించిన వారిని, మెస్సయ్యాన్ని దేవుని కుమారుని వెంబడించిన వారిని నేను చంపుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను. కాబట్టి లోకంలో పాపులు ఎవరన్నా ఉన్నారంటే అందులో ప్రధాన పాపినైనా నన్ను ఆయన ఏం చేశాడంట? కనికరం చూపించాడంట. చూసారంటే ప్రధాన పాపి ఎందే కనికరం చూపించాడంటే నీ యందు నా యందు కనికరం చూపిస్తాడా లేదా? క్రైస్తవుని హింసించి చంపి సౌలు పేరు చెప్తే అందరూ పారిపోతూ ఆయన చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రధాన పాపిని ఆయన కరుణించాడంటే ఈ రోజున నిన్ను నన్ను కూడా ఆయన కరుణించేవాడిగా, నీ ఎడల జాలి చూపేవాడిగా, దయ చూపేవాడిగా ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే నేను ఇంకా అంత భక్తిగా లేను కదా, దేవునికి ఇంకా ఇష్టంగా లేని విషయాలు నాలో కొన్ని ఉన్నాయి కదా, దేవునికి రెగ్యులర్గా నేను బైబిల్ చదవలేకపోతున్నాను, మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, ఇంకా కొన్ని బయట ఉన్న విషయాలతో ఇంకా నేను నా హృదయంలో ఉన్నాయి కదా, ఆ విషయాల్లో నేను అంటుకట్టుబడి ఉన్నాను కదా, కాబట్టి దేవుని మందిరానికి దేవుని సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను ఇష్టపడడేమో, దేవుడు నన్ను దూరంగా పెట్టేస్తాడేమో, దేవుడు నన్ను చూసి అసహించుకుంటాడేమో అనుకుని చిన్న అలవాట్లున్న చాలామంది జెంట్స్ సిగరెట్ అలవాటు ఉందనుకోండి, నేను మందిరానికి రాలేనండి, బయటే ఉంటానండి, మందిరానికి వెళ్ళడానికి సహకరిస్తాను కానీ మందిరానికి రాలేనంట. త్రాగుడు అలవాటు ఉన్నా, లేకపోతే ఇంకో అలవాటు ఉన్నా, ఇంకో ఏదో పందకం, లేకపోతే ఫోన్లో పాపంలో ఉన్నా, ఫోన్లో కొన్ని చాటింగ్ పందకాల్లో ఉన్నా, ఏదో ఒక పాపంలో హృదయాంతరంగంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతోషంగా రాలేకపోతూ ఉంటారు. రాలేకపోతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నా హృదయంలో పాపం ఉంది కదా, దేవుడు నన్ను అసహించుకుంటాడేమో, దేవుడు నన్ను క్షమించడేమో, నా ఎడ దయ చూపించడేమో, కనికరం చూపించడేమో అని దేవునికి మరింతగా దూరం జరిగిపోయేవారుగా ఉంటారు. దేవునికి దూరం జరిగే కొలది సైతాన్ గారు ఈజీగా లాగేస్తూ ఉంటాడు. తల్లి చాటు బిడ్డని ఏది కూడా చంపలేదు. ఏ జంతువైనా, ఏ మానవుడైనా తల్లి చాటు బిడ్డ తల్లి కాపాడుతూ ఉంటుంది కదా. చిన్న బిడ్డలు ఎప్పుడు తల్లి చుట్టే తిరుగుతూ ఉంటారు, కానీ కొత్త ప్రాంతానికి వెళ్తే తల్లిని వదులుతారు వాళ్ళు. ఎందుకు తల్లిని అలాగా ఆనుకుని ఉంటారు వాళ్ళు అంటే, ఆనుకుని ఉంటే వాళ్ళకి ధైర్యం. చిన్నబిడ్డలు కూడా ఆ శరీరాన్ని తాకి అలా ఉంటే ఆ పిల్లలకి అమ్మయ్య మా మమ్మీ ఉంది, నన్ను ఎవరు ఎత్తుకెళ్ళిపోరు, నన్ను ఎవరు ఏం చేయరు అని వాళ్ళకి భయం అనమాట పిల్లలకి. అంటే నా తల్లిని పట్టుకునే ఉంటారు కదండి. చిన్నపిల్లలు ఒక వయసు బాగా వచ్చేదాకా, వాళ్ళకి భయం పోయేదాకా తల్లి చుట్టూనే తిరుగుతూ ఉంటారు, తల్లి పక్కనే కూర్చుంటారు, తల్లినే అంటు పెట్టుకుంటూ ఉంటారు. అంటే అమ్మయ్య నాకు ధైర్యంగా ఉంది. అలాగే ఈ లోకంలో ఏ జంతువులనైనా చూడండి, చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు చిన్న కుక్క పిల్లలు ఏం చేస్తాయండి, అది ఒకవేళ పొరపాటున ఆహారానికి తల్లి కుక్క అలా వెళ్ళింది అనుకోండి, ఆ పిల్లలు అలా సరదాగా జాలీగా తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాడు ముద్దుగా ఉన్నాయని జమ్మని రెట్టి ఇలాంటి వాడు ఎత్తుకొని ఇంటికి పెట్టుకుని పెంచుకుందాం అనుకుంటాడు. అంతలాగా తల్లి అది అరుస్తుంది, అరవగానే తల్లి కుక్క ఎక్కడి నుంచి అయినా సరే ఎలా వచ్చేస్తుందండి. మనం అంటాం రే బాబు ఆ తల్లి కుక్క ఎక్కడ ఉంటుంది రా నాన్న, వచ్చి కరిసేస్తుంది నిన్ను, దాని బిడ్డను పట్టుకుంటుంది, ఊరుకోదు. మనం పిల్ల గురించి భయపడట్లా, తల్లి గురించి భయపడుతున్నాం. మీరు చూడండి, ఆవులు గేదెలు కూడా చిన్న ఆటలకి పశువుల డాక్టర్ దగ్గరికి ఇంజక్షన్ చేయించడానికో దేనికో వేరే చోటకి తీసుకెళ్తూ ఉంటారు.
వెనకాల తల్లి ఆవుని తల్లి ఆ గేదెని వాళ్ళు ఏం కట్టిరా అని అనరు, ఆటోలో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అంత ట్రాఫిక్లో కూడా ఆటో వెనకాల పరిగెడతా ఉంటుంది. అది అంత ఆశ్చర్యకరమండి తల్లి ప్రేమ. కారణం ఏంటంటే దేవుడు అంత ప్రేమ చూపించేవాడుగా ఉన్నాడు ఈరోజు లోకంలో. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే, మరి తల్లికి పిల్లోడు ఎంత అల్లరి చేసినా తల్లి దగ్గరికి వెళ్ళకుండా ఉంటాడా? వెళ్ళిపోతూ ఉంటాడా? ఎందుకంటే మా మమ్మీ నన్ను క్షమిస్తుందనే ధైర్యం అనుకుంది. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒక అబద్ధాలు చెప్తూ ఉంటారు, ఏదో వద్దన్న పని చేస్తూ ఉంటారు, అల్లరి పనులు చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆమె భోజనం వాళ్ళకి పెట్టకుండా మానదు. కానీ ఈ లోకంలో చాలామంది దేవుడు నీ తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను విడుగును ఎడబాయిను అని చెప్పిన వాక్యాన్ని మర్చిపోయి దేవుడు నన్ను అసహించుకుంటాడేమో అని దూరంగా జరిగిపోతూ ఉంటారు. దూరంగా జరిగిపోతున్నప్పుడు ఏమవుతుందండి, ఈ తల్లి దగ్గర ఉన్న బిడ్డని ఎవ్వరూ టచ్ చేయలేనట్టుగా ఆ దేవుడికి దూరంగా జరిగిపోయే కొలది ఈ యొక్క శత్రువు దుష్టుడు దాన్ని ఎత్తుకుపోయేవాడిలాగా ఉంటాడు కదండి. ఎత్తుకుపోతాడు, మనల్ని భక్షించేవాడిగా ఉంటాడు. అందుకనే ఎప్పుడు మనం ఇంకా లోకంలో ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి పరిగెట్టుకుని వచ్చే వారంగా ఉండాలి. ఆయన రెక్కల క్రింద, ఆయన చేతి రెక్కల క్రింద మనం ఆశ్రయం కలిగిన వారంగా ఉండాలి. అలా ఉంటే దేవుడు ఆ ప్రధాని పాపునైన సౌలునే కనికరం చూపించినప్పుడు నీ మీద నా మీద క్షమిస్తాడా లేదా? క్షమిస్తాడు. ఈరోజు చాలామంది ప్రార్థనకు రాకపోవడానికి వారికి వారే జడ్జి చేసేసుకుంటూ ఉంటారు. వారికి వారే హృదయంలో న్యాయం తీర్చుకుంటారు. నేను అంత పవిత్రుని కాదులే, నాకు అంత అర్హత లేదులే, ఇక్కడికి వచ్చి నిలబడాలంటే నాకు పాట పాడాలంటే మామూలు కాదు, దేవుడు నన్ను చూస్తున్నాడు, అగ్నిలా దహించేస్తాడు అని మనమే జడ్జిమెంట్ చేసేసుకుంటూ ఉంటాం, దూరం జరిగిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆ ప్రధాని పాపి అయిన సౌలునే కనికరం చూపించిన దేవుడు నీ మీద నా మీద కూడా జాలి దయ చూపించి ఆయన ప్రేమ చూపించి ఆయన హత్తుకునేవాడిగా ఉన్నాడు. నీకోసం ప్రాణం పెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. నీకోసం ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ లోకంలో నిజంగా భార్యాభర్తల కంటే ఇంక బంధం ఇంకేది లేదు కదా. తల్లిదండ్రులన్నా చనిపోతున్నారు, వీళ్ళు కలిసి జీవించమని ఎంతైనా నమ్మకంగా ఉండాలని దేవుని సమక్షంలో సేవకులు ప్రమాణం చేస్తున్నారు. కానీ అయ్యే సేవ అంత ప్రమాణం చేయించిన వారు కూడా అంత నమ్మకాన్ని కనపరచలేకపోతున్నారు లోకంలో కదండి. ఎంతైనా నమ్మకాన్ని కనపరచలేకపోతున్నారు. కానీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించేవాడిగానే ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన లెక్క లేకుండా చూస్తున్నా, నిర్లక్ష్యంగా చూస్తున్నా, ఆయన దూరం జరిగిపోతున్నా, ఆయన చూసి చూడనట్టు ఉంటున్నా, ఆయన తెలిసి కూడా ఆయన విషయంలో నువ్వు లెక్కలేనితనంగా ఉన్నా సరే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. నీ ఎడల జాలి చూపి కరుణ చూపి ప్రేమించేవాడిగా ఉన్నాడు. నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తిగా, నిన్ను రక్షించడానికి సిద్ధపడిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు మనసు మార్చుకొని నువ్వు ఆయన ఆహ్వానించేవాడిగా ఉండాలి. ఆయన ఆహ్వానిస్తే తప్పకుండా నీకేమవుతుందండి, రక్షణ దొరుకుతుంది. పాపం నుంచి క్షమించబడిన అనుభవంలో ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడని హృదయపూర్వకంగా ఒప్పుకుంటే, ఆయన స్త్రీలో కాల్చిన రక్తంతో కడగబడి నీ పాపాలన్నీ క్షమించబడి ఆయన కుమారుడిగా నీకు అర్హతనిస్తాడు. ఆయన వారసుడిగా నేను పెడతాడు. ఆయన వారసుడు అంటే నువ్వు ఏమన్నా చిన్నోడు ఈ లోకంలో? ఈ లోకంలో ఎవరన్నా ఏంటి బ్రదర్ మీరు ఏం చేస్తున్నారు అని ఒక బ్రదర్ మాట్లాడుతున్నారు. ఒక జిల్లా జడ్జి గారు ఉన్నారండి, మన బ్రదర్ బాబు గారు చెప్తున్నారు. ఆ జిల్లా జడ్జి గారు వాళ్ళ తండ్రి గారు ఒక రిక్షా పుల్లర్, అంటే రిక్షా తొక్కే ఆయన 37 సంవత్సరాలకి జడ్జి పోస్ట్ సెలెక్ట్ అయిపోయాడు, జిల్లా జడ్జి అయిపోయాడు. ఆయన బైబిల్ పట్టుకుని ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాడు, 200 చర్చిలో వాడబడుతున్నాడు. దేవునికి వెనక జడ్జీలందరినీ సమకూర్చి రోజు వారానికి ఒకసారి వాక్యం చెప్తున్నాడు. భయపడట్లా. జడ్జీలు అసలు రూల్ ప్రకారం ఎవరితోనూ మాట్లాడకూడదు, తెలిసే మీకు రూలు. ఎవరితోనూ వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళకి రూల్స్ ఉంటాయి కొన్ని. అంటే దేవుని కోసం తెగింపు ఎలా ఉంది చూసారా? దేవుని కోసం తెగింపు ఎలా ఉంది? కాబట్టి ఈ రోజున నీవు కొంచెం నీ మనసు మార్చుకుంటే, మారు మనసు కలిగి ప్రభువా నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నన్ను క్షమించే దేవుడు, ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు కనికరించి పెంచే దేవుడు, జాలి చూపించే దేవుడు, నా కోసం చనిపోయావు, నీ రక్తంతో నా హృదయాన్ని కడుగు అని ఎవరైతే హృదయపూర్వకంగా అడుగుతారో వెంటనే వారి పశ్చాత్తాపడిన ప్రార్థనా జీవితం చూసి వారి హృదయాన్ని కడిగి ఏం చేస్తారండి, మారు మనసు రక్షణ జీవితాన్ని తీసుకొస్తాం. కాబట్టి ఈ రోజున నాకు పాట రాదు, ప్రార్థన రాదు, బైబిల్ తెలియదు,
నాకు ఇంకా కొన్ని విషయాల్లో బందీగా ఉన్నాను అని నువ్వు ఎవ్వరు అనుకోవడానికి లేదు. ఆయన పాపుల కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, పాపుల కోసమే ప్రాణం పట్టడానికి వచ్చాడు. ఆయన రూపంలో నిన్ను తయారు చేసుకున్నాడు. కాబట్టి మొదటిగా మనం ఈరోజు మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, క్రైస్తవులను చెప్పిన ప్రధాన పాపి అయిన సౌలు విషయంలోనే కనికరం చూపించి ఆయన బిడ్డగా మార్చుకున్నప్పుడు నిన్ను కూడా మార్చుకోవడానికి ఇష్టపడే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆయన మన హృదయం దగ్గర డోర్ కొడుతూ ఉన్నాడు. నీ హృదయం దగ్గర డోర్ కొడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని ఎప్పుడు తెలుస్తావు, తలుపు ఎప్పుడు తెలుస్తావని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ఒకసారి చేస్తే ఎత్తకపోతే ఏమనుకోం, 2 సార్లు చేస్తే ఎత్తకపోతే ఓకే ఏదైనా పిచ్చి, రోజుకి 10 సార్లు చెప్పని చేసినా ఎత్తట్లేదు అనుకోండి, ఏమనుకుంటాం? అంటే మన ఫోన్ ఎత్తకూడదని నిర్ణయించుకున్నారా, లేదా మన ఫోన్ బ్లాక్ చేస్తారా అనుకుంటామా లేదా? కలిసినప్పుడు అడుగుతాం వెంటనే, బాబు మీ ఫోన్ రిపేరా, లేకపోతే ఎందుకు ఎత్తట్లేదు, కారణం ఏంటి? మా ఫోనే ఎత్తకూడదని నిర్ణయించుకున్నారా? మీ ఫోనే ఎత్తకూడదని నిర్ణయించుకుంటే ఏంటి కారణం? మా నుంచి మీకు ఏమన్నా కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా చెప్తే మేము ఇంకెప్పుడు చెయ్యం అంటాం కదా. మరి దేవుడు నిరంతరం నీ హృదయం అనే దగ్గర డోర్ కొడుతూ ఉన్నాడు. ఆయన డోర్ కొడుతూ ఉన్నాడు. నీకు కాలింగ్ బెల్ వినపడుతుంది కదా. అనేక సేవకుల ద్వారా నీకు కాలింగ్ బెల్ కొడుతున్నాడు. సేవకుల వాక్యం ద్వారానే కాలింగ్ బెల్ కొడుతున్నాడు. సేవకులు చెప్తున్నారు, కాలింగ్ బెల్ కొడుతున్నాడు. నువ్వు వాక్యం చదువుతున్నావు, వాక్యం ద్వారా నీకు కాలింగ్ బెల్ కొడుతున్నాడు ఆయన. మనం అయినా సరే డోర్ తీయకుండా సీరియల్ చూస్తూ ఉంటావు, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటావు. డోర్ తీయడానికి నీకు కష్టమైతే ఎంతసేపు ఆయన కాళ్ళని పెడతాయి, ఎంతసేపు ఎదురు చూస్తూ ఉంటాడు నీ హృదయ ద్వారా దగ్గర. ఒకసారి ఆలోచించండి. అయినప్పటికీ ఆయన విసుగు చెందట్లేదు, ఆయన చిరాకు పడట్లేదు. కానీ ఇంకా నువ్వు డోర్ తెరుస్తావేమో, నీ హృదయంలోనికి ఆయన వద్దామనేసి, నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తావేమో అని డోర్ తెరిచి రండి కూర్చోండి అంటావేమో అనేసి ఆయన ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నాడు. అప్పుడు ఈ రోజున నువ్వు డోర్ తెరవడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉండాలి. డోర్ తెరిస్తే డెఫినెట్గా ఆ ప్రధాన పాపిని క్షమించిన, కనికరం చూపించిన ఆ యేసయ్య ఎందుకు కూడా క్షమిస్తాడు. నీ హృదయంలోకి వచ్చి ఆయన కూర్చుంటాడు. ఎవరైనా మనకి మంచి ఇష్టమైన వాళ్ళు మన గెస్టులు మన ఇంటికి వస్తే మనకు సంతోషమే కదండి. కాబట్టి వాళ్ళు వచ్చినా సరే డోర్ కొట్టినా తీయకపోతే ఎంత అవమానం అండి, అది ఎంత అవమానం. అలా నిలబెడతా ఉంటే అవమానమే కదా. అటువంటి అవమానపరిచే బిడ్డలుగా మనం ఉండద్దు. మొట్టమొదటిగా ప్రధాన పాపిని సౌలును కనికరింపబడి రక్షించి ఆయన వారసుడిగా ఈ లోకంలో ప్రకటించాడు. ఆయన రాజాదిరాజు, ఆ రాజులకు కుమారుడిగా నేను ప్రకటించాడు. కాబట్టి ఈ రోజున నువ్వు కూడా డోర్ తెరిస్తే నీ హృదయంలోకి వచ్చి నిన్ను రక్షించి ఆయన బిడ్డగా ఈ లోకంలో నిన్ను గొప్ప వారసుడిగా, ఆయన బిడ్డగా నిన్ను రక్షించుకుని ఆయన బిడ్డగా ఈ లోకానికి పరిచయం చేస్తాడు. ఈ సృష్టికర్తకి నువ్వు కుమార్తెవి. ఈ సృష్టికర్త రాజులకు రాజువి, సర్వశక్తిమంతుడికి ఆయన బిడ్డకి ఈ లోకంలో నువ్వు ఉండగలుగుతావు. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే 1 తిమోతి 1:12-13. మొదటి విషయం ఏం చెప్పానమ్మా? ఆయన కనికరపడి రక్షించేవాడిగా ఉన్నాడు. ఎలాంటి వారినైనా రక్షించేవాడిగా ఉన్నాడు. అటువంటి రక్షణ అనుభవాన్ని ప్రతి ఒక్కరూ రావాలి. రెండోది అక్కడే చూడండి, 1 తిమోతి 1:12-13 వచనాలు. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనుక కనికరింపబడి తిని. పూర్వం పౌలు గారి పరిస్థితి ఏంటి? సౌలుగా ఉన్నప్పుడు పూర్వం అంటే పౌలుగా మారిపోయాడు. ఈ వచనంలో ఏంటంటే సౌలు పౌలుగా మారిపోయినప్పుడు ఈ వచనం అంటే దేవుని తెలుసుకున్న తర్వాత పేరు మారింది, దేవుని బిడ్డగా మారిపోయాడు. ఈ పౌలు గారు ఏమంటున్నారంటే, నా గత జీవితం ముందు చూసావా, పూర్వం ముందు చూసావా? పూర్వం నేను దూషించేవాడిగా ఉన్నాను, హింసించేవాడిగా ఉన్నాను, హానికరుడిగా ఉన్నాను. దూషించేవాడిగా ఉన్నాను, హింసించేవాడిగా ఉన్నాను, హానికరుడిగా ఉన్నాను. అటువంటి నన్ను తన పరిచర్యకు పిలిచి నియమించుకున్నాడు. అయ్యా, నువ్వు నా బిడ్డలందరినీ చంపుతున్నావు, వాళ్ళని చంపుతుంటే నన్ను చంపుతున్నట్టే అని ఆయన పిలిచి ప్రేమించి ఆయన రక్షించుకుని ఆయన బిడ్డగా మార్చుకుని ఆయన పరిచర్య చేయడానికి నియమించుకున్నాడు. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, పిలవడమే కాకుండా ఏం చేశాడంటే అతను నమ్మకమైన
బిడ్డ నా నమ్మకమైన పరిచయం చేసిన ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాము. కాబట్టి పౌలుగా మారిన తర్వాత అతను పౌలుగా మార్చాడు, అతనికి ఆయన బిడ్డగా ఒక హోదా ఇచ్చాడు, పిలిచి ఒక ఉద్యోగం ఇచ్చాడు. నా పరిచర్య చెయ్యి అని తన పరిచర్య చేయడానికి ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఇవ్వడమే కాకుండా చాలా నమ్మకమైన పనివాడు ఇతను అని నిర్ణయించాడు. అంత మాత్రమే కాకుండా తన పనిలో బలపరుస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు, పాజిటివ్ ఎంకరేజ్మెంట్. కొంతమంది ఒక పనిలో పాడని చెప్తాను. ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును, నమ్మకమైన నా ప్రభు. కాబట్టి బలపరుస్తున్నాడు. బలపరచడం అంటే ఏంటి? ధైర్యం చెప్పడం, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తా ఉండడం, ఎంకరేజ్ చేయడం. నీకు బలహీనతలు ఉండొచ్చు, నువ్వు చెయ్యలేకపోవచ్చు, నేను చెయ్యగలవు బ్రదర్, బాగా పర్లేదు, చాలా బాగా చేశారు ఇప్పుడు దాకా, ఇంకొంచెం కష్టపడితే ఇంకా చేయగలరు అని పాజిటివ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి, బలపరుస్తూ ఉండాలి. అంతేగాని నెగిటివ్ కామెంట్స్ అనేది చేయకూడదు. ఈ బలహీనతలు ఎత్తి చూపి నెగిటివ్ కామెంట్స్ చేయకూడదు. నెగిటివ్ కామెంట్స్ చేయడం, మనల్ని బలహీనపరచడం, అవన్నీ ఏంటండి మన బలపరచడం కదా కాదు. దేవుడు ఎప్పుడు మన బలహీనతలు చూడలేదు. ఆయన ఎప్పుడు మనలో ఉత్సాహాన్ని, ఉద్యమాన్ని తీసుకొచ్చి నీ పక్షాన్ని నేనున్నాను, నువ్వు ముందుకెళ్ళు అని బలపరిచేవాడిగానే ఉన్నాడు. మా పాస్టర్ గారికి నాకు పెళ్ళై 19 సంవత్సరాలు అయిందండి. ఈ 19 సంవత్సరాల్లో నేను ఏ రోజున కూడా ఇది బాగోలేదు, ఆవిడ చేసే వంటలో ఇది బాగోలేదు, అది బాగోలేదు, నాకు నోట్లోంచి ఒక్కసారి కూడా చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే అన్నిసార్లు బాగున్నాయన్నట్టు కాదు, వంట గ్యారంటీగా ఎవరి వంట వారిది. ఒకసారి బై మిస్టేక్ ఉప్పు ఎక్కువ వేయచ్చు, కారం తక్కువ ఏదో చిన్న చిన్న జరుగుతాయి. అవి కూడా నేను చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే మనం వారు పడిన ప్రయాసను మనం చూడాలి. ఇప్పుడు బై మిస్టేక్ కొంచెం ఉప్పు తక్కువ పడితే అందులో శ్రమలో ఏమైనా తగ్గిందా? శ్రమ అంతా కామనే కదా. శ్రమ ఎంత శ్రమ పడ్డారు, శ్రమ అంతా కామనే, ప్రయాసంతా కామనే. కానీ బై మిస్టేక్ ఎక్స్పీరియన్స్లో, అనుభవంలో కొంచెం ఒక్కొక్కసారి పొరపాటున అటు ఇటు పడవచ్చు. దాన్ని బట్టి కూర బాగాలేదు అంటే ప్రయాసపడి శ్రమ పడినోడికి ఎలా ఉంటుందండి? అది మనం బలపరిచినట్ట, బలహీనపరిచినట్ట? బలహీనపరిచినట్టు. కాబట్టి మనం బలహీనపరిచే వారంగా ఉండకూడదు. వారి ప్రయాసని, కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు కొంచెం సాల్ట్ మర్చిపోయావేమో, కొంచెం వేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అని సున్నితంగా వారు అర్థం చేసుకునేటట్టుగా, వారి మనసును నొచ్చుకునేటట్టుగా కాకుండా వారిని బలపరిచే వారిగా ఉండాలి. అవన్నీ చాలా చిన్న విషయాలే, డైలీ రొటీన్లో మన ఇంట్లో జరిగే విషయాలే. మన బిడ్డల చదువులు అవ్వచ్చు, లేకపోతే హస్బెండ్ వైఫ్ని, వైఫ్ హస్బెండ్ని మనం క్రిటిసైజ్ చేసడం కంటే, మనం వారి బలహీనతలను ఎత్తి చూపి నిందలు మోపే కంటే వారిని ఏం చేయాలండి? వారిలో ఉన్న మంచి తలాంతుల్ని మనం ఎత్తి చూపుతూ బలపరిచే వారిగా ఉండాలి. కానీ ఈ లోకంలో ఎప్పుడు బలహీనతలను ఎత్తే చెప్తూ ఉంటారండి. మనం ఏదో ప్రయాసపడి సాధించాలనుకుంటూ ఉంటాం, కానీ ఆ ఉన్న పట్టుదలని, ఆశని, శ్రద్ధని ఈ మన యొక్క బలహీనతలు ఎత్తి చూపి ఇంకా ఆ మంటని, ఆ యొక్క ఉత్సాహాన్ని ఆర్పేసేవారిగా ఉంటారు. అది బలపరచడం కాదు. అలా దేవుడు బలపరిస్తే మనల్ని ఏమంటాడండి? నువ్వు ఎలాంటోడు రా, నీ స్థితి ఏంటరా అనాల మనల్ని. మారుమనసు రక్షణ పొందిన తర్వాత కూడా దేవుడు లెక్క లేనితనంగా అంటే నీ బ్రతుకేంట్రా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాలేదా అనాలా ఆయన మనల్ని? అని ఏ రోజునన్నా అలా అన్నాడా మనల్ని? నిరంతరం ప్రేమించేవాడిగా ఉన్నాడు కదా. నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు కదా. కాబట్టి బలపరుచుట మన జీవితంలో నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిని మనం ముందుకి పాజిటివ్గా ఎంకరేజ్ చేయడం నేర్చుకోవాలి. ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళలో నూతన ఉత్సాహం వస్తుంది. వాళ్ళలో అనేకమైన తలాంతులు దాగి ఉంటాయి. ప్రతి ఒక్కరికి దేవుడు తల్లి గర్భంలోనే కొన్ని తలాంతులు, కొన్ని శక్తి ఇచ్చి ఉంటాడు. అవన్నీ బయటికి తీయడం ద్వారా వారు ఉత్సాహంతో దాని విషయంలో ముందుకి ఎదగలుగుతారు. కాబట్టి లోకంలో మనం బలపరిచే వారంగానే ఉండాలి. అందుకనే విశ్వాసంలో కొంతమంది తక్కువగా ఉన్నారనుకోండి, ఎవరైనా కొంచెం ఎక్కువ వాక్యం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉంటారు. ప్రార్థన రానివాడిని, ప్రార్థన బాగా వచ్చిన వాడిని చిన్న చూపు చూస్తూ ఉంటారు. నువ్వు బాగా ఎంత బాగా చేస్తున్నావు అనేది దేవుడికి కాదు కదా. మనం బలపరచాలి. అయ్యా
నువ్వు ఎలా చేసావన్నది దేవుడు చూడట్లేదు, నీ మనసును చూస్తున్నాడు. మీ అమ్మతో మీ నాన్నతో నువ్వు ఎంతలా మాట్లాడతావు, మీ మమ్మీ డాడీలతో ఎలా మాట్లాడతావో అలాగే నీ తండ్రి యేసయ్యతో అలా మాట్లాడటమే ప్రార్థన అలా బలపరుస్తూ ఉండాలి. నీ పాటలు నాకు గొంతు బాగోదండి, చూడు రాదండి అంటే, అమ్మ చూడు రాకపోయినా దేవుడు అవన్నీ చూడట్లేదు కదా, నీ హృదయానంగా నువ్వు పాటగా చూస్తున్నాడు కదా ఆయన. నువ్వు చూడు పోకపోయినా గొంతు పోకపోయినా నీ గొంతు ఇచ్చింది ఆయనే కదా. అలా మనం బలపరుస్తామనంటే అవతలకి ఏంటంటే చాలా సంతోషంగా ఇంకా ముందుకి పాటలు పాడడానికి బాగుంటుంది. ఈ పాట రాదండి, బాగా పాడిన మనం మెచ్చుకుంటాం అంటే ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు పాటలు, వీళ్ళు ఎప్పుడు దేవుని స్తుతించగలుగుతారు. ఈ లోకంలో అనేకమైన ఆకాశ పక్షులు దేవుని స్తుతిస్తున్నాయి. ఒక్కొక్క పక్షిది ఒక్కొక్క గొంతు అండి, ఒక్కొక్క పక్షిది ఒక్కొక్క గొంతు. మరి మన స్వరాలు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటాయి కదా, అందులో తప్పేముంది. కాబట్టి మనం ఎవరి స్వరం ఎలా ఉన్నా చూడు రాపోయినా మనం బలపరుస్తూ మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల మనం దేవుని స్తుతించే వారిగా ఉంటారు. బలపరుచుట నేర్చుకోవాలి. ఈ అపోస్తలుడైన పౌలు గారిని ఏం చేశాడంటే, ఇలాగా మనలాంటి సంఘంలో నియమించాడు, నువ్వు చాలా నమ్మకంగా పనిచేస్తున్నావు అని చెప్పాడు. సంఘంలో ఇప్పుడు ఎదురయ్యే పరిస్థితులే అప్పుడు ఎదురయ్యాయి. అప్పుడు పరిస్థితులు అనేక రకంగా ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారు. ఆయన అనేక మంది చేత కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు. అన్ని పరిస్థితులు మనిషి స్వభావం అప్పుడు ఇప్పుడు ఒకటే. అలాంటప్పుడు దేవుడు బలపరుస్తూ ఉండేవాడు. ఆయన నేను నీకున్నాను, పర్లేదు, నువ్వు ముందుకెళ్ళి. నా నిమిత్తము నువ్వు హింసింపబడి అవమానించబడిన వారు ధనిలు, వారికి రెట్టింపు ఘనత పొందుతారు. మత్తయి 5:11 ఉంది. నా నిమిత్తం నువ్వు అవమానించబడ్డావా, నువ్వు రెట్టింపు ఘనత పొందుకుంటావు. నా నిమిత్తం అవమానించబడి నో ప్రాబ్లం అని బలపరుస్తామన్నాడు ఆయన. కాబట్టి మనం కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని బలపరిచే వారంగా ఉండాలి. రక్షించుకున్నాడు, ఘోర పాపిని రక్షించుకున్నాడు, జాలి చూపించాడు. ఈరోజు నువ్వు కూడా రక్షించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు కూడా అదే చెప్పాలి. ఎవరైనా దూరంగా చనిపోయేవాడికి లేదు నిన్ను కూడా ఆయన చాలా ఇష్టపడుతున్నాడు, నిన్ను రక్షించడానికి ఇష్టపడ్డాడు. రెండోది ఏంటంటే మనందరినీ బలపరిచేవాడిగా ఉన్నాడు. ఎవరిని నిరాశలోకి, నిట్టూర్పులోకి, అసంతృప్తిలోకి నెట్టేవాడిగా ఆయన ఎన్నటికీ లేడు. దేవుని బిడ్డల అవతల వ్యక్తుల్ని బలపరిచేవారిగానే ఉండాలి. దేవుడు అలా పౌలు గారిని బలపరిచాడు. మూడో విషయం ఏంటంటే 2 కొరింథీ 1:3-4 2 కొరింథీ 1:3-4 2 కొరింథీ 1:3-4 2 కొరింథీ 1 కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారు నన్ను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించున్నాడు. మూడో విషయంలో అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మల్ని ఆదరించున్నాడు. మూడోదిగా అపోస్తలుడైన పౌలు గారి వ్యక్తిగత విశ్వాస జీవితంలో, పరిచర్య జీవితంలో, ప్రయాణాలలో, సంఘాలను కట్టే విషయంలో ఆదరిస్తున్నాడు. ఆయన మనిషి అన్న తర్వాత కొన్ని విషయాల్లో కురిగిపోతూ ఉంటాడు. మనుషుల ద్వారా కురిగిపోతూ ఉంటారు, వ్యక్తిగతంగా కురిగిపోతూ ఉంటారు, మనకున్న అనారోగ్యాన్ని బట్టి కురిగిపోతూ ఉంటారు, ఆర్థిక ఇబ్బందులను బట్టి కురిగిపోతూ ఉంటారు, అవతల ఉన్న మనుషుల మాటలను బట్టి కురిగిపోతూ ఉంటారు. చాలా విషయాలు మనం కురిగిపోతూ ఉంటాం. కానీ దేవుడు మా శ్రమంతటిలో ఆదరించేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆదరించేవాడిగా ఉన్నాడు. దేవుడు మమ్మల్ని ఏ విధంగా ఆదరిస్తున్నాడో, ధైర్యపరుస్తున్నాడో, నువ్వేం పర్లేదు నేను ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండని మనల్ని బలపరిచి ఆదరిస్తున్నాడు. మనం కూడా ఆయన బిడ్డలుగా అందరినీ ఆదరించే వారిగా ఉండాలి. ఈ రోజుల్లో ఏం పెట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదండి. ఒక మంచి మాట, ఆదరించే మాట మాట్లాడితే మరి కడుపు నిండిపోదు. ఆకలితో ఒక పుస్తకంలో పడుకోగలుగుతారు ఈ రోజుల్లో. అది విషయం కాదు. ఒక పూట తినకపోతే ఎవరు చచ్చిపోరు కదా. కానీ ఒక మాట, కత్తిపోటు వంటి మాట ఎలా ఉంటుందండి, హృదయాన్ని గాయం చేసేస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు సంతోషంగా ఏమి బిర్యానీ పెట్టినా తినగలవా? కత్తిపోటు వంటి మాట మాట్లాడి అసలు నువ్వు తినకపోయినా మంచినీళ్ళైనా తాగుతావు. కానీ నిన్ను ఆదరించే మాట, నీ కష్టంలో ఉన్నప్పుడు పర్లేదు దేవుడు సాయం చేస్తాడు
అని కొంచెం ఆదరించే మాట, వారి హృదయంలో ఏ విషయంలో నొచ్చుకుని బాధపడిపోతున్నారో, దుఃఖం అయిపోతుందో, వేదన అయిపోతుందో, వారి హృదయం భారం అయిపోతుందో, ఆ భారంలో దేవుడి తిరిగి జ్ఞానంతో నువ్వు ఆదరించే మాట, ధైర్యపరిచే మాట. నీకేం పర్లేదు, దేవుడు సహాయం చేస్తారు, అక్కడ ఎవరొకరు నీకు సహాయం చేస్తారు, నీకు అక్కడ తోడుగా ఉంటారు. అలాగే ఆదరించే మాటలు చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటోడి సంతోషాన్ని, ఎదుటోడి కష్టాన్ని ఇంకా ఆదరించకపోగా ఏం చేస్తారండి, వాళ్ళని ఇంకా నిష్ఠూరు పెట్టేస్తూ ఉంటారు. అప్పుడే గుర్తుకొచ్చేస్తా వీళ్ళు చేసి అన్నీ వాళ్ళకి. అసలే బాధలో ఉంటాడు, గుండె మీద కారం చల్లినట్టుగా. అసలే బాధలో ఉన్నప్పుడు ముందేం చేయాలండి, బాధలోంచి బయటకు రావాలి. అది తేల్చి బాధలో చేంజ్ ఉండేది. మన పిల్లోడు సైకిల్ మీద వెళ్తే పడిపోయాడండి, దెబ్బతగిలింది. మనం ఏం చేయాలి, ముందు గబగబా తీసుకొచ్చి ఏదో డబ్బు సెల్ఫెట్ పౌడర్ ఏదో వేసి కట్టి నాన్న ఏమైతే చిన్న దెబ్బ అని అన్నీ అది ఏడ్చేస్తూ ఉంటారు కదా. ఇది ఏమైనా చిన్న దెబ్బ అంటూ మాటల్లో ధైర్యపరుస్తూ అది ట్రీట్మెంట్ ఇవ్వాలి. చిన్న దెబ్బైనా ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మమ్మీ డాడీ, ఇంత చిన్న దెబ్బైనా నాకు అనవసరంగా ఎక్కువ పెద్ద పెద్ద అరుపులతో ఏడుస్తున్నాను, అంత విషయం లేదన్నమాట ఇక్కడ అనుకుని ఆడు కొంచెం మనసులో నిమ్మడపరుచుకుంటున్నప్పుడు మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అలాగే ఆదరించే విధానం అది ఉంటుంది. అలా కాకుండా అంటే ఆ రక్తం కారిపోతున్న వాడికి మనం ఇంకా ఎందుకెళ్ళో ఇలాగెళ్ళకపోయావా, ఇలాగెళ్తే అలాగ అవ్వకపోను కదా, నేను ముందే చెప్పాను కదా వెళ్ళొద్దని. ముందే చెప్పాను కదా అంటే ఇప్పుడు అన్నీ చెప్పినవన్నీ చేసేస్తారా? అలా చేస్తే ఇంక మనిషి ఎప్పుడో ప్రజలందరూ మారుమూడు రక్షణ పొంది అందరూ పరలోకానికి వెళ్ళేవారు కదా. మనిషికి స్వేచ్ఛ ఉంటుంది, ఆ టైంలో స్వేచ్ఛగా ఏది చేయాలనిపిస్తే చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎంతసేపు మనము వారు చేసిన దాన్ని ఎత్తు చూపడం కాదు, పుండు మీద కారం చల్లడం అంటే వెళ్తే దాని మీద ఇంకా కారం వేస్తారనుకోండి మంటెక్కిపోద్ది అనమాట. అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ సంగతి దేవుడు వాళ్ళు ఏంటంటే దెబ్బ తగిలిన బాధ కంటే వీళ్ళ మాటల బాధ ఎక్కువైపోయి మొత్తం రివర్స్ అయిపోయి ఇప్పుడు కుటుంబాలన్నీ 2 ఆకులు కోసుకొచ్చేసి అరిటాకులు విడాకులు అంటారు. మరి విడాకులు అంటే అదే మరి మాట్లాడితే విడాకులు రెడీ అయిపోతుంది సిస్టర్ గారు. 2 పెళ్ళైన సంవత్సరమా విడాకులు, ఏదో కంచం నాదో కంచం 2 ఆకులు తీసిరండి విడాకులు. 3వ సంవత్సరం చాలా గొప్ప అన్నట్టు లెక్క అండి, 3 సంవత్సరాలు కాపురం చేశారండి. కారణం ఏంటి, ఇదే పుండు మీద కారం చల్లే మాటలు, ఆదరణ మాటల కంటే పుండు మీద కారం చల్లే మాట. కాబట్టి ఎన్ని డైలీ దినచర్యలు జరుగుతూ ఉంటాయి. దేవుడు ఎప్పుడు మనల్ని సూటిపోటి మాటలు అనలేదే, నేను నిష్ఠూరు పెట్టలేదే, నేను కష్టపెట్టలేదే. నీ బలానితలు జ్ఞాపకం చేసుకుని నువ్వు అప్పుడలా చేసావు, నువ్వు ఇప్పుడు ఎలా చేసావు అన్నాడా? నువ్వు ఒకసారి రక్షణ పొందిన తర్వాత నీ పాపాలను వెనకటికి జ్ఞాపకం చేసుకోలేదు కదా ఆయన. తూర్పుకి పడమటి ఎంత దూరమో, ఉత్తరానికి దక్షిణ ఎంత దూరమో అంత దూరంగా నీ పాపాలన్నింటినీ మర్చిపోయాడు కదా ఆయన. ఇంకా నువ్వన్నా జ్ఞాపకం చేసుకుంటున్నావేమో కానీ ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు కదా. కానీ మనమైతే అప్పుడప్పుడే గుర్తొచ్చేస్తాయి. ఇప్పుడు ఎంత మెమరీయో, మామూలప్పుడు చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటాం, అప్పుడు మాత్రం ఒరిజినల్గా మన మెమరీ అంతా గుర్తుకొస్తాం. ఒరిజినల్ మెమరీ అనేది మనిషికి అప్పుడు టెస్ట్ చేయొచ్చండి, ఎప్పుడెప్పుడో గుర్తొచ్చేస్తాయి. అవన్నీ చాలా క్లారిటీగా చెప్తూ ఉంటారు, నిష్ఠూరు రాస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు అలా నిష్ఠూరు పెట్టడం అనేది ఆదరణ కింద కాదు. ఆదరించడం అంటే చక్కగా వారిని వారి శ్రమలో నుంచి బయటకు తీసుకురావడం, వారి హృదయ వేదనలో నుంచి బయటకు తీసుకురావడం. ఎవరైతే అల్ప విశ్వాసులు ఉంటారో వారిని ధైర్యపరచడం, అలాగే ఎవరైతే వాక్యం చదువు రావట్లేదో వారికి ధైర్యపరచడం. ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో, ఏ విషయంలో నీడీ పీపుల్ అవసరతలో ఉన్నారో, ఏ విషయంలో వీకర్ సెక్షన్ కింద ఉన్నారో ఆ విషయంలో నుంచి వారిని పైకి తీసుకురావడానికి నువ్వు వారిని ఆదరించే మాటలు చెప్తూ వారికి ముందుకు తీసుకెళ్ళడమే మరి మనం చేయాలి. దేవుడు అలాగే అపోస్తులైన పౌలు గారిని ఆదరించాడు. ఈ రోజున సేవకులందరినీ అలా ఆదరించిపోతే 190 మంది వెనక్కి వెళ్ళిపోతారండి. సేవ ఆపేసి 190 మంది సేవ ఆపేసి వెనక్కి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే విశ్వాసులు కూడా దేవుడు ఆదరించకపోతే సగం మంది భ్రష్టులైపోయి లోకంలో కలిసిపోతారు. దేవుడు ఇంకా విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారంటే, ఇంకా వాళ్ళు దేవుడు మనకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవుడిని పట్టుకుని ఎలాడుతున్నారంటే దేవుడు ఎప్పటికప్పుడు ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు. సేవకులను ఆదరిస్తున్నాడు, విశ్వాసాలను ఆదరిస్తున్నాడు. మీరేం పర్లేదు, నేను నన్ను చూసుకుంటానని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలండి, అపోస్తలుడైన పౌలు గారిని ఆదరించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆదరించేవాడిగా ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి మొదటిగా ఏం చేస్తున్నాడండి, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు.
మనుషుడు ఎవరు నమ్మదగిన వాడు కాదు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి మొట్టమొదటిగా ఏంటి, ఆయన కనికరపడి ప్రధాని పాపి అయిన సౌలునే రక్షించాడు, ఆయన బిడ్డగా మార్చుకున్నాడు. కాబట్టి ఈ రోజున నీకున్న బలహీనతల నుంచి నీ మీద కనికరం చూపి నేను రక్షించుకునేవాడిగా ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి నువ్వు ఏ బలహీనతలు ఉన్నా, ఏ తప్పులు చేస్తున్నా, నీ బలహీనతలు ఏంటో అర్థం చేసుకుని నీకు పాజిటివ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చి బలపరిచేవాడుగానే ఉన్నాడు. ఆయన బలపరిచేవాడుగానే ఉన్నాడు. రెండోది, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి నీ మీద కనికరపడి నీ శ్రమలో, నీ హృదయ వేదనలో, నీ హృదయ భారంలో ఆయన ఆదరించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ 3 లక్షణాలు కూడా ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు మన ఎడలో చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం కూడా ఇతరుల ఎడల చూపించే వారుగా ఉండగలగాలి. అటువంటి ఆత్మీయ అనుభవం నడిపించడానికి ఈ సమయంలో ఆత్మతోనూ సత్యంతోనూ ప్రార్థన ద్వారా, పాటల ద్వారా ఆరాధన చేద్దాం. పాస్టర్ గారు ఆరాధన చేస్తారు, తర్వాత బ్రదర్ సామిల్ గారు ఆరాధన చేస్తారు, తర్వాత బాప్తిజం పొందిన యూత్లో ఎవరైనా ఉంటే వారు ఆరాధన చేసి వారు బయటికి వెళ్ళండి యూత్కి. ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు.